వైసీపీ గెలుపు కోసం వ్యూహకర్త అంటే ఎన్నికల ఊహకర్త అంటారు కదా, ఈ ప్రశాంత్ కిషోర్ లాగా ఇప్పుడు కపిల్ సాహు అయితే వచ్చాడు. కపిల్ సాహు కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. ఈయన సపరేట్గా ప్రశాంత్ కిషోర్ నుంచి విడిపోయి ఆ పొలిటికల్ కన్సల్టెంట్ డొమైన్ అనేది సొంతంగా పెట్టుకొని ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేసి విజయ్ అధికారంలోకి రావడానికి సహకరించినటువంటి కన్సల్టెన్సీ ఇది. సో కపిల్ సాహు వల్ల విజయ్ గెలుపొందాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇతన్ని రంగంలోకి దింపాడు. ఇప్పుడు ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ విధంగా జనాల్ని సమీకరించాలని చెప్పేసి ఆయన ఒక మ్యాప్ విడుదల చేస్తారు. ఆ మ్యాప్ ప్రకారం వైసీపీ నాయకులు చేస్తూ ఉంటారు. ఎక్కడ ధర్నాలు చేయాలి, ఎక్కడ ఎలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. నిన్న సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం ఆయనే. స్లోగా వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్ళాలి, టైం అయిపోవాలి, ప్రభుత్వానికి వ్యతిరేకం రావాలి, ఇలాంటి సలహాలన్నీ ఆయనే ఇచ్చాడంట. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి చేయబోయేటటువంటి పాదయాత్రకి దాంతోపాటు నియోజకవర్గాల లిస్టు అన్నీ కూడా ఇప్పుడు ఈ సాహు మీదే పెట్టారు వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఘోరంగా దెబ్బతిన్నది కాబట్టి వైసీపీ, ఈసారి అలా కాకుండా పైగా ఇప్పుడు ఎటువంటి విజయం అంటే ఎటువంటి గెలుపు లేనటువంటి అంచనాలు లేకుండా దిగినటువంటి విజయ్ తీరాలకు చేర్చాడంటే మరి ఎంతో కొంత కేడర్ ఉన్నటువంటి వైసీపీ, పైగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైసీపీని ఈజీగా విజయ్ తీరాలకు చేర్చుతాడని చెప్పి కపిల్ సాహు మీద ఇప్పుడు నమ్మకం పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు.